సో రుణమాఫీతో రైతులంతా హ్యాపీ. ఎప్పుడు ఇంకా నెక్స్ట్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని అందరూ ఈగర్గా వెయిటింగ్. రుణమాఫీ అనేది నాకు తెలిసి భారతదేశంలో అతిపెద్ద చారిత్రక నిర్ణయం. అది అమలుకు ఇప్పుడు ఈరోజు మొదలైంది. మేబీ ఆగస్టు 15లోగానే 3 విడతల్లో పూర్తి స్థాయి 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అవడం అనేది చారిత్రకం. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు. ఈరోజు 31,000 కోట్ల రూపాయలతో ఈరోజు రైతు రుణ విముక్తి చేయడం అనేది రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారికి కానీ మా క్యాబినెట్కి అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. రైతులు ముఖ్యంగా అందరూ సంతోషంగా ఉండడం ఒక చర్చ అయితే, దానికంటే ముందే చాలామంది ఏంటంటే కొంతమంది కావు అవుతుంది అని చెప్పేసి కొంత దీర్ఘాలు తీస్తున్న పరిస్థితుల్లో డెఫినెట్గా అందరికీ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. మిగతా రైతు రుణమాఫీ చేసిండ్రు కదా, మళ్ళీ మిగతా 6 సంగతి ఏంటి అని చెప్పేసి మళ్ళీ విపక్షాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఒక 200 రోజుల్లో మొత్తం పథకాలంతా అమలు చేసి మనం 6 లక్షల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినా కూడా అన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతే బాగుండన్నట్టుగా కోరుకుంటున్నట్టు కనబడుతున్నాయి. సో అదేం కాకుండా ఈ మేనిఫెస్టోల అంశాలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 13 అంశాల్లో ఇంకా 2-3 ప్రధానమైనవి ఉన్నాయి. అవి త్వరలోనే ఎప్పుడైతే ఆర్థికంగా కొంచెం పుంజుకునే పరిస్థితి వస్తుందో వాటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో నెక్స్ట్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎకనామికల్గా ఉండే వాటి విషయంలో డెఫినెట్గా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే.